చిత్తూరు జిల్లా పుంగనూరులో రచ్చరచ్చ. టీడీపీ నేతల మధ్య ముదిరిన ఆధిపత్య పోరు. టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు తీరుతో తమ్ముళ్లలో అసహనం నెలకొంది. టీడీపీ నాయకులు శ్రీకాంత్ మరియు రాయల్ మధు వర్గాల మధ్య గొడవ జరిగింది. నడి రోడ్డుపైనే తమ్ముళ్లు తన్నుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు టీడీపీ నేతలు. పోలీసులు లాఠీ చార్జీతో పరుగుడు పెట్టారు నేతలు. కొద్ది రోజులుగా పుంగనూరు టీడీపీలో కోల్డ్ వార్ అయితే జరుగుతోంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు పుంగనూరులో టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కొంతకాలంగా కూడా ఈ పుంగనూరు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు అనేది ఎక్కువగా నడుస్తోంది అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు, ఆయన చుట్టూ కూడా ఆయన ఆధిపత్యాన్ని కొంతమంది నాయకులు ఇష్టపడటం లేదు. ఆయన చుట్టూ కూడా ఒక గ్రూప్ ఉంది. అలాగే ఆ గ్రూప్ నే ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు అక్కడ లోకల్ నాయకుల నుంచి పెద్దగా లోకల్ గా ఉన్నటువంటి యువ నాయకుల నుంచి ఎక్కువగా వినపడుతూ వస్తున్నాయి. అంటే పార్టీలో ఎవరైనా పైకి రావాలి అని అంటే ఆయన డామినేట్ చేస్తున్నారు అనేది కూడా కొంత వినపడుతున్నమాట. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ కార్యకర్తలు కూడా చల్లాబాబు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇక చల్లాబాబుకు సంబంధించి అటు పార్టీ అధిష్టానం కూడా ఒక రకంగా ఆగ్రహంగానే ఉంది. పొంగునూరు అంటే పార్టీ పోస్టులు కానీ అలాగే ప్రాధాన్యత ఇచ్చే విషయంలో కానీ ఆయన తన దగ్గర వారిని ప్రోత్సహిస్తున్నారనే భావన కూడా కొంతమంది నాయకుల్లో ఉందనేది ప్రధానంగా వినపడుతున్నమాట. అలాగే ఆయన పనిచేస్తున్న తీరు కూడా చాలా మందికి నచ్చడం లేదు అనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. దీంతోనే ఆయనకు మార్చాలి అనే డిమాండ్ కూడా ఉంది. ఇక తాజాగా అయితే పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనపడింది. టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ అలాగే రాయల్ మధు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో గొడవ నడుస్తుంది. ఇక నడి రోడ్డు పైన తెలుగు తమ్ముళ్ళు తన్నుకోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఒక రకంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టీడీపీని అభిమానించే వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. పొంగనూరు నియోజకవర్గంలో పార్టీ గెలవాలి అంటూ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ మాజీ మంత్రి బలంగా ఉండటం, అలాగే ఆయన కుటుంబానికి మంచి పట్టున్న నేపథ్యంలో ఇక్కడ చాలా జాగ్రత్తగానే రాజకీయం చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చల్లాబాబుకు బాధ్యతలు అంతకుముందు అనీషారెడ్డికి కానీ అలాగే అంతకుముందు ఇన్ఛార్జీలకు కానీ ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా కానీ పెద్దగా ఫలితం లేకపోవడంతో చల్లా రామచంద్రారెడ్డికి అవకాశం ఇచ్చారు. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి విభేదాలను తగ్గించడంలో పార్టీ కార్యకర్తలను ఏకతాటి మీదకి తీసుకురావడంలో చల్లాబాబు విఫలమయ్యారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినపడుతున్నాయి. ఇక నడి రోడ్డు పైనే కలబడే పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చారు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్న విమర్శ. యువ నాయకులను కూర్చోబెట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నా సరే ఆయన మాట్లాడటం లేదు. అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన వైఖరిలో మార్పు లేదు అనేది కూడా ప్రధానంగా వినపడుతున్నమాట. మరి ఇప్పుడు ఈ గొడవ రాబోయే ఎన్నికల్లో ఏమైనా టీడీపీకి నష్టం అవుతుందంటారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది ప్రభావం చూపించే అంశంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే స్థానికంగా తమ వర్గానికి ఎక్కువగా ఇప్పటికే పార్టీ పదవుల విషయంలో కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఆయనదే డామినేషన్ నడుస్తుంది, చల్లాబాబుదే డామినేషన్ నడుస్తుంది. అలాగే వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విమర్శలు కూడా నియోజకవర్గంలో వినపడుతూ వస్తున్నాయి. అలాగే తనకు భజన చేసే వాళ్ళకి చల్లాబాబు ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా ఒక ఎంత ఉన్నటువంటి ఆగ్రహం. కాబట్టి ఇది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశమే. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి ఇన్ఛార్జిను మార్చాల్సిందే అనే డిమాండ్లు కూడా అక్కడ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అధిష్టానం ఏ విధంగా అడుగులు వేస్తుందనే చూడాలి. మరి ఇప్పుడు జనాల్లో పార్టీ ఇమేజ్ దెబ్బతినడం గురించి ఇప్పుడు స్థానిక నేతలు ఏమంటున్నారంట? ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలో కార్యకర్తలు బలం ఉన్నా సరే చంద్రబాబు అభిమానులు అంటే చంద్రబాబు సొంత జిల్లా, చంద్రబాబు దాదాపు సరిహద్దు నియోజకవర్గం అయినా సరే ఇక్కడ బలమైన నాయకత్వం లేదు అనే విమర్శలు ఉన్నాయి. మండల పార్టీలో, గ్రామ పార్టీలో బలమైన క్యాడర్ ఉంది. అటు నారా లోకేష్ అభిమానించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగే జనసేనకు కూడా కొంత ఇక్కడ బలం ఉంది. అయినా సరే 2024 ఎన్నికల్లో ఇక్కడ గెలవలేదు. కాబట్టి ఇక్కడ పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి పార్టీ బలంగానే ఉన్న క్షేత్రస్థాయిలో నాయకత్వ సమస్యల కారణంగా ఇట్లా రోడ్ల మీద వచ్చి కొట్టుకునే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టి త్వరగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మినహా ఇక్కడ సమస్యలు అయితే గాడికి రావనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ క్లాష్ వెనక వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు ఏమన్నా ఉన్నాయంటారా, లేకపోతే ఇది కేవలం నిజంగానే పార్టీ అంతర్గతంగా జరిగిందంటారా ఈ గొడవ? రాజకీయాలకు వ్యక్తిగత స్వార్థానికి దగ్గర సంబంధం ఉంది. నా రెండు కవల పిల్లలు అంటే రాజకీయాల్లో వ్యక్తిగత స్వార్థంతోనే వాళ్ళు ముందుగా ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా సరే పదవి కోసం లేదంటే అధికారం కోసమే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ పొంగనూరు నియోజకవర్గంలో డామినేషన్ విషయంలోనే ఇక్కడ
ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే వ్యక్తిగత స్వార్థం అంటే తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు లేదా తమను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎదురు తిరిగే పరిస్థితి ఉంటుంది. అది అంటే నియంత్రణతో పోకడం అనేది నేటి రోజుల్లో సరిపడదు. కాబట్టి రాజకీయాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలైనా ఎమ్మెల్యేలైనా ఇంకెవరైనా సరే నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకొని పోయే విధంగా రాజకీయం చేయాల్సి ఉంటుంది అనేది అయితే ఎక్కువగా కనపడుతుంది. ఈ విషయంలో చల్లాబాబు విఫలమయ్యారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి చల్లాబాబు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ తనలో ఏదైనా మార్పులు ఉంటే ఆయన చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మాత్రం పరిస్థితి బాగుంటుంది అనే అభిప్రాయం అయితే వినపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఎవరిని కానీ అడిగేసింది లేదు. దేవుడు సార్ గుళ్ళో చెప్తున్నాను, ఎవరిని అడిగినా వాళ్ళు మెసేజ్ కూడా తెలుసు. మీరు వచ్చిన మాకు తెలుసు. మనోళ్ళు మెసేజ్ చిత్తూరు జిల్లా పుంగనూరులో రచ్చ జరుగుతుంది. ఒకసారి మనం ఆ విజువల్స్ చూసినట్లయితే కనుక టీడీపీ నేతలు ఒకరినొకరైతే ఘోరంగా తన్నుకోవడం అయితే మనం చూడొచ్చు. టీడీపీ నేతల మధ్య చాలా ముదిరిందనే చెప్పాలి ఆధిపత్య పోరు. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు తీరుతో కూడా తమ్ముళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీ నాయకులు శ్రీకాంత్ మరియు రాయల్ మధు వర్గాల మధ్య అయితే పెద్ద మొత్తం మీదే గొడవ జరిగిందని చెప్పాలి. ఇక నడి రోడ్డు పైనే ఒకళ్ళనొకళ్ళు తమ్ముళ్ళు తన్నుకున్నారు. ఇక ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న నేపథ్యంలోనే పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేయడంతో వారైతే పరుగులు పెట్టారు. అక్కడ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇక కొద్ది రోజులుగా కూడా పుంగనూరులో అయితే ఈ టీడీపీలో కోల్డ్ వార్ జరుగుతుందనే చెప్పాలి. ఇక దీనిపైన మన పార్టీ రాష్ట్ర నాయకత్వం అయితే ఇంకా స్పందించి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.